the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మనం ఫస్ట్ టాపిక్ ఏషియా గేమ్స్కి సంబంధించి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. 2026 ఏషియా గేమ్స్ జపాన్లోని ఐచి నగోయా పట్టణంలో జరగబోతా ఉన్నాయి. ఇక్కడ వరుసగా 4వసారి క్రికెట్ను ఆడించబోతా ఉన్నారని చెప్పేసి నిన్న మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఏషియా గేమ్స్ 2026 మరొక కారణం చేత వార్తల్లో ఉంది. దీనికి ముఖ్య కారణము ఫ్లోటింగ్ విలేజ్ అనే కాన్సెప్ట్. జనరల్గా ఏవైనా గేమ్స్ ఈవెంట్స్ జరిగినప్పుడు, ఒలింపిక్స్ అయినా కామన్వెల్త్ గేమ్స్ అయినా అలాంటి గేమ్స్ జరిగినప్పుడు అక్కడికి వచ్చే ప్లేయర్ల కోసము వాళ్లకు ఏర్పాట్లు ఉండడం కోసము, వాళ్ళ బస ఏర్పాట్లు, వాళ్ళు ఎక్కడ ఉండాలి అని చెప్పేసి జనరల్గా ఏం చేస్తారు, వాళ్ళ కోసం సపరేట్గా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తారు. అంటే సపరేట్గా ఒక ఏరియాని డెవలప్ చేస్తారు. దానినే ఒక స్పోర్ట్స్ విలేజ్ అని చెప్పవచ్చు. స్పోర్ట్స్ విలేజ్ తరహాలో ల్యాండ్ పైన చేస్తారన్నమాట. అయితే ఈసారి 2026 ఏషియా గేమ్స్లో మాత్రము ఫ్లోటింగ్ విలేజ్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. ఇక్కడికి పాల్గొనబోయే సుమారుగా 4600 మంది ఏషియా అథ్లెట్ల కోసము సముద్రం పైన ఒక క్రూయిజ్ షిప్ పైన సముద్రంలో తేలి ఆడే ఒక విలేజ్ టైప్ని నిర్మించబోతా ఉన్నారు. అంటే ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్టు భారీ నౌకల పైన, క్రూయిజ్ షిప్ల పైన వాళ్ళ ప్లేయర్లకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీన్నే ఫ్లోటింగ్ విలేజ్ కాన్సెప్ట్ అంటారు. ఈ క్రూయిజ్ షిప్ అంటే అత్యంత అధునాతనమైన విలాసవంతమైన ఫెసిలిటీస్ అని చెప్పవచ్చు. ఇక ఇక్కడ మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలా అడుగుతాడంటే ఈ ఫ్లోటింగ్ విలేజ్ అనే కాన్సెప్ట్ను ఏ గేమ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు అంటే 2026 ఏషియా గేమ్స్. ఇవి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 4, 2026 వరకు జరగబోతూ ఉన్నాయి. ఇక ఐచి నగోయా అనేది చాలా కీలకం. మనకి ఎన్వైరన్మెంట్ విషయంలో కూడా బయోడైవర్సిటీకి సంబంధించి ఐచి టార్గెట్స్, నగోయా ప్రోటోకాల్ అని ఉంటుంది. నగోయా ప్రోటోకాల్, సో అది మనకి చాలా ఇంపార్టెంట్. జపాన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రేషన్కి సంబంధించి ఎనర్జీ కోఆపరేషన్. ఇండియాకి డెన్మార్క్కి మధ్య 2020 జూన్ 5న ఒక ఎనర్జీ కోఆపరేషన్ అగ్రిమెంట్ కుదిరింది. అంటే సస్టైనబుల్ ఎనర్జీ కోసం, అంటే సుస్థిరమైన శక్తి వనరుల కోసము, క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్ కోసము ఇండియాకి డెన్మార్క్కి 2020 జూన్ 5లో ఒక ఒప్పందం కుదిరింది. అది 5 ఏళ్ల పాటు వ్యాలిడిటీ. యాక్చువల్లీ 2025 జూన్ 5న ఆ ఒప్పందం ముగిసిపోవాలి. కానీ ఈ ఒప్పందాన్ని మళ్ళీ ఇరు దేశాలు కూడా పునరుద్ధరించుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశం ఒక టార్గెట్ పెట్టుకుంది, 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్, 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ అంటే కర్బన ఉద్గారాలని 0 స్థాయికి తీసుకురావడం అని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది 2070. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఇయర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ తీసుకుంటే, యూరోపియన్ యూనియన్ 2050 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. 2050 కల్లా కర్బన ఉద్గారాలని 0 స్థాయికి తీసుకురావాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ టార్గెట్గా పెట్టుకుంది. మనం 2070. ఇక అలానే ఎనర్జీ కోఆపరేషన్స్ అగ్రిమెంట్స్ అయినా, లేదంటే ప్లాస్టిక్ పొల్యూషన్ అగ్రిమెంట్స్ అయినా, అవి చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియాకి నార్వేకి 2019లో ఒక పొల్యూషన్ అగ్రిమెంట్, మెరైన్ పొల్యూషన్ అగ్రిమెంట్, సముద్ర మార్గానికి సంబంధించిన పొల్యూషన్ తగ్గించడానికి ఒప్పందం కుదిరిందని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇవి చిన్న కంట్రీలు అయినప్పటికీ, చిన్న కంట్రీలు అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్ ఎంఓయూస్ మనం కుదుర్చుకుంటాం. నెక్స్ట్ వన్, హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్ ఎఫెక్ట్స్కి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో తొలిసారిగా హీట్ వేవ్స్ని, సన్ స్ట్రోక్స్ని స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్, రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన తొలి రాష్ట్రము కేరళ అని చెప్పేసి, అలానే ఇటీవల తెలంగాణ కూడా ప్రకటించింది. ఇప్పుడు ఆ హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్కి సంబంధించి హర్యానాలోని ఓపీ జిందాల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఈ హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్ అంటే అత్యంత ఎండలు, ఈ చలిగాలుల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. తద్వారా వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారము 2001 నుంచి 2019 మధ్య ఈ హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్ కారణంగా సుమారుగా 35,000 మంది జనాభా మరణించారు. ఇక స్పెసిఫిక్గా
హీట్ వేవ్స్ విషయానికి వస్తే 2001 నుంచి 2019 మధ్య 19,693 మంది హీట్ స్ట్రోక్స్ వల్ల మరణించారు. 15,197 మంది ఈ చలిగాలుల వల్ల మరణించారు. ఈ ఫైండింగ్స్ అన్నీ కూడా, ఈ నివేదికకు సంబంధించిన విషయాలన్నీ కూడా టెంపరేచర్ అనే ఒక జర్నల్లో ప్రచురితమైనాయి. టెంపరేచర్ అనే ఒక జర్నల్లో. మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది హీట్ వేవ్స్లో ఈ 2001 నుంచి 2019 మధ్య ఏ రాష్ట్రాలు అత్యధికంగా మరణాలు చవిచూశాయంటే, హీట్ వేవ్స్ పరంగా చూస్తే టాప్లో ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, థర్డ్ పంజాబ్ ఉంది. అత్యధిక వడదెబ్బ మరణాలు, హీట్ స్ట్రోక్స్. ఇక అతిశీతల పరిస్థితులు, ఎక్స్ట్రీమ్ కోల్డ్ వేవ్స్ విషయానికి వస్తే అత్యధిక మరణాలు ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది, సెకండ్ పంజాబ్, థర్డ్ బీహార్. సో మనకి ఇవి టాప్లో ఏది ఉందో గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇక హీట్ వేవ్ అంటే 40 డిగ్రీలు, మినిమం 40 డిగ్రీల సెంటిగ్రేడు ఉంటే దాన్ని నమోదైతే దాన్ని హీట్ వేవ్గా డిక్లేర్ చేస్తారు. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మే 2న ఆంధ్రప్రదేశ్కి విచ్చేసి అమరావతి రాజధానికి సంబంధించి పునర్నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరిగింది. సుమారుగా 58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు, వివిధ రకాల ప్రాజెక్టులకు ఫౌండేషన్ స్టోన్ నిన్న వేశారు అమరావతిలో. అందులో ముఖ్యమైనవి ఈ 58,000 కోట్లలో 49,040 కోట్లు అమరావతికి సంబంధించిన 74 ప్రాజెక్టులు. అమరావతికి సంబంధించిన 74 ప్రాజెక్టులు, మిగతావి వివిధ రకాల ప్రాజెక్టులు. అందులో నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం, నాగాయలంకలో మిసైల్ టెస్టింగ్ సెంటర్ని 1,500 కోట్లతో వర్చువల్గా లాంచ్ చేశారని చెప్పేసి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇందులో భాగంగా ఆల్రెడీ 9 నేషనల్ హైవేస్ కంప్లీట్ అయ్యాయట. అవి డెడికేటెడ్ టు నేషన్ ఆల్సో, జాతికి కూడా ఆయన డెడికేట్ చేయడం జరిగింది. ఇంకా ఏమని చెప్పారు అంటే 2025 ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్. ఈ సంవత్సరము జూన్ 21న మనం సెలబ్రేట్ చేసుకోబోయే యోగా డే సెలబ్రేషన్స్ని ఆంధ్రప్రదేశ్లో నేను సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేశంలోనే తొలిసారిగా ఒక క్వాంటమ్ వ్యాలీని నిర్మించబోతా ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ విలేజ్ ఈజ్ గోయింగ్ టు బి సెటప్ అట్ అమరావతి అని చెప్పేసి. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. దీన్ని IBM, TCS కంపెనీ, అలానే లార్సెన్ అండ్ టౌబ్రో, L&T కంపెనీల సహకారంతో నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది IBM ఈ ప్రాజెక్టులో భాగంగా అమరావతిలో 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్ ఆధారిత 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్ బేస్డ్ క్వాంటమ్ సిస్టమ్ 2ని ఏర్పాటు చేయబోతా ఉంది IBM కంపెనీ. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది, 2026 జనవరి 1 నాటికి ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఇక అలానే మనం ఫోకస్ చేయాల్సింది కొన్ని ఇండియాస్ సిలికాన్ వ్యాలీ, కొన్ని సిటీలకి కొంత ప్రాముఖ్యత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశపు సిలికాన్ వ్యాలీ అంటే బెంగళూరు నగరాన్ని పిలుస్తారు. ఇక అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తూ ఉంది. సుమారుగా 30,000 ఎకరాల్లో శ్రీశైలము నాగార్జున సాగర్ హైవేల మధ్య 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని హైదరాబాద్ అవుట్స్కట్స్లో నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ ప్రాముఖ్యత ఏందో తెలుసుకోవాలి. మనము ఇలాంటి వార్తల్లో నిలిచినప్పుడు ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ విలేజ్ అయినా ఫ్యూచర్ సిటీస్ అయినా దీని ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఈ ఫ్యూచర్ సిటీ ప్రాముఖ్యత ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ అని చెప్పవచ్చు. అంటే భారతదేశంలోనే తొలిసారిగా నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఇక కర్బన ఉద్గారాలు విడుదల చేయనటువంటి గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా నిర్మించబోతా ఉన్న స్మార్ట్ సిటీ ఈ ఫ్యూచర్ సిటీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాస్ ఫస్ట్ నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ అగైన్. తెలంగాణకు సంబంధించి ఒక అవార్డు లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇండియాలో ఫినాన్షియల్ క్రైమ్స్ ఆర్థిక నేరాలకు సంబంధించి విచారణ చేయాలి అన్నా దర్యాప్తులు చేయాలన్నా మనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే ఒక ఏజెన్సీ, ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. అయితే జోనల్ ఆఫీసెస్ వివిధ చోట్ల ఉంటాయి. అందులో
హైదరాబాద్ జోనల్ ఆఫీస్కు ఒక ఘనత లభించింది. ఆ ఘనత ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, అవినీతి నిరోధక చట్టం 2002 కింద అత్యధికంగా ప్రాసిక్యూషన్స్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా విచారణలు అంటే ఫైనాన్షియల్ క్రైమ్స్కి సంబంధించి విచారణలు చేసిన జోనల్ ఆఫీస్గా హైదరాబాద్ ఆఫీస్ నిలిచింది. గుర్తుపెట్టుకోండి, ఇది 2024-25 ఆర్థిక సంవత్సర కాలానికి గాను. ఇక ఓవరాల్గా 2024-25 కాలానికి గాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు 333 ప్రాసిక్యూషన్ కంప్లైంట్లని ఫైల్ చేస్తే అందులో హైదరాబాద్ జోనల్ ఆఫీసు 49 ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్ని నమోదు చేసింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విషయానికి వస్తే ఇది 1956లో మే 1న ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, ఇండియాలో సైబర్ క్రైమ్స్ని మరింతగా నివారించడానికి I4C మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి చెందిన I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ని ఈడీ కిందకు తీసుకొని వచ్చారు. తద్వారా ఈడీకి I4Cకి మధ్య ఇన్ఫర్మేషన్ అనేది షేరింగ్ చాలా ఈజీగా పాసిబుల్ అవుతుందని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నా అంటే డైరెక్ట్గా కొన్ని రకాల చట్టాలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయో అడుగుతా ఉన్నాడు. ఏపీపీఎస్సీ మొన్న జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ చూస్తే పాలిటీలో కొన్ని రకాల చట్టాలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయో డైరెక్ట్గా అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్టు ఇది 2002లో చట్టం చేశారు, కానీ ఇది 1 జూలై 2005న అమల్లోకి వచ్చింది. 2005 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది అవినీతి నిరోధక చట్టం. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ట్రెండ్స్, భారతదేశ వస్తు మరియు సేవల ఎగుమతుల్లో ట్రెండ్స్ ఇన్ ఇండియాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ 2024-25 ఆర్థిక కాలానికి గాను ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2023-24 ఆర్థిక కాలానికి గాను $778.13 బిలియన్ ఎక్స్పోర్ట్స్ నమోదయ్యాయి. అవి ఇండియన్ కరెన్సీలో సుమారుగా 66.14 lakh crore. 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో పెరిగాయి, 6% పెరిగి ఎక్స్పోర్ట్స్ $825 బిలియన్ చేరుకున్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 70.12 lakh crore. ఇక ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ విషయంలో 2024-25లో అత్యధికంగా గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సేవల ఎగుమతుల కంటే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కంటే గూడ్స్ ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉన్నాయి. ట్రెండ్స్ ఇవి కూడా మనకి ముఖ్యం. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి $438 బిలియన్ ఉంటే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ $387.5 బిలియన్. సో ఇది మనకు ఎక్స్పోర్ట్ ట్రెండ్స్. 2013-14లో కేవలం $466.2 బిలియన్ మాత్రమే ఉన్నింది. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇండియన్ ఎకానమీ అనేది వరల్డ్ వైడ్ ట్రేడ్ వార్స్ జరుగుతున్నప్పటికీ భారతదేశ ఎకానమీ చాలా బాగా రాణిస్తున్నట్టు అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. ఇక ఇండియన్ గ్రోత్ రేట్కి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటీవల వార్తల్లో. IMF, వరల్డ్ బ్యాంకు, ఫిచ్ రేటింగ్ సంస్థ అటువంటివి వాళ్ళ అంచనాలను విడుదల చేస్తూ ఉన్నాయి. ఇవాళ S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ, S&P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ కూడా ఈ సంవత్సర కాలానికి గాను 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి ఇండియా జీడిపి గ్రోత్ రేటు 6.3%కి పడిపోతుందని చెప్పేసి చెప్పింది. S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ 2025-26 కాలానికి గాను 6.3% ఉంటుందని చెప్పింది. ఇక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 25-26 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి IMF 6.2% చెప్పింది ఇండియాకి ఈ ఇయర్. అదే వరల్డ్ బ్యాంక్ అయితే 6.3%. మనము ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్లో S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సర కాలానికి గాను ఎంత ప్రకటించింది గ్రోత్ అంచనాలు అని చెప్పేసి. సో మనకి ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది డెఫినెట్లీ. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది మనము ఆల్రెడీ డిస్కస్ చేసినది, ఐఐటీస్కి సంబంధించి
సైనిక దళాల కోసం 3D ప్రింటెడ్ ఆర్మీ బంకర్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఏది? ప్రాజెక్ట్ ప్రబల్ అనే దాంట్లో భాగంగా ఒక ఐఐటి లడఖ్లోని లేహ్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 3D ప్రింటెడ్ ఆర్మీ బంకర్ను ఏర్పాటు చేసింది. అది ఏదో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్, ఆప్షన్ బి ఐఐటి ఇండోర్, ఆప్షన్ సి ఐఐటి గువాహతి, ఆప్షన్ డి ఐఐటి హైదరాబాద్. అలానే మీకు తెలిస్తే ఈ ఐఐటీల్ని మనం ఇటీవల వరుసగా తెలుసుకున్నాం. ఒక్కొక్క దానికి ఏం ప్రత్యేకత ఉంది ఇటీవల కాలంలో మనం తెలుసుకున్నాం కాబట్టి వీలైతే దానికి కూడా ఆన్సర్ ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి అగైన్ ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్కి సంబంధించి మళ్ళీ భారతదేశపు విదేశీ మారకపు నిల్వలు పెరిగాయి. ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగినాయి. మనం ఆల్రెడీ మొన్న డిస్కస్ చేసుకున్నాం. ఫిబ్రవరి 18 నాటికి ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇప్పుడు చూస్తే ఏప్రిల్ 25వ తేదీతో ముగిసిన వారంలో $688.12కి చేరుకున్నాయి. $688.12 బిలియన్ చేరుకున్నాయి. అంతకుముందు వారంలో ఇవి $686.14 బిలియన్ ఉండేవి. $686.14 బిలియన్ ఉండేవి. అంటే ట్రెండ్స్ చూస్తూ ఉంటే వరుసగా పెరుగుతూ ఉన్నాయి మన ఫారెక్స్ రిజర్వ్స్. ఇక సెప్టెంబర్ 2024లో మనం చెప్పుకున్నట్టు ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో భారతదేశపు విదేశీ మారకపు నిల్వలు పెరిగిన మంత్ సెప్టెంబర్ 2004. అప్పుడు $704.88 బిలియన్ చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఈ రికార్డుని ఇంకా మనము బీట్ చేయలేదు. ఇక ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ విషయానికి వస్తే భారతదేశము 4వ స్థానంలో ఉంది. మొదట చైనా, సెకండ్ జపాన్, థర్డ్ స్విట్జర్లాండ్, ఫోర్త్ ఇండియా ఉంది. ఇక గోల్డ్ నిల్వల విషయానికి వస్తే, పసిడి నిల్వల విషయానికి వస్తే భారతదేశం 7వ స్థానంలో ఉందని కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ పసిడి నిల్వలు కూడా ఈ ఫారెక్స్ రిజర్వ్స్లో భాగం కాబట్టి. నెక్స్ట్ వన్ ఒక ఎనర్జీ ప్రాజెక్ట్కి సంబంధించి ఆసియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ సోలార్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ మరియు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని రిలయన్స్ పవర్కు సంబంధించిన ఒక సబ్సిడియరీ సంస్థ రిలయన్స్ ఎన్యు సన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తూ ఉంది. దీనికోసము సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయిన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కింద ఉండే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. 25 ఏళ్ల పాటు ఒక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 10,000 కోట్ల పెట్టుబడితో 930 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు నిర్మిస్తూ ఉన్నారంటే రిలయన్స్ పవర్ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహాయంతో. ఇక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీని గురించి తెలుసుకోవాలి. ఇది నవరత్న కంపెనీ. 2024 ఆగస్టులో దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నవరత్న హోదా ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సెకీ గురించి గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అడిగాడు. ఎందుకంటే ఇటీవల వార్తల్లో కూడా ఎక్కువగా ఉంది సెకీ, అదానీ ఎనర్జీ డీల్స్కి సంబంధించి. సెకీ నవరత్న కంపెనీ. నెక్స్ట్ వన్ గంగా ఎక్స్ప్రెస్ వే ఎయిర్ స్ట్రిప్. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎక్కువగా ఉగ్రముప్పును మనకు ఫేస్ చేస్తూ ఉన్నాం, ఎక్కువ ఉగ్రముప్పును. సో ఆ ఉగ్రముప్పును మనం తప్పించుకోవాలి అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ సౌకర్యాలు ఉండాలి. ఒకవేళ యుద్ధాలు వచ్చిన ఎమర్జెన్సీ టైంలో అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ క్రాఫ్ట్స్ పగలనే తేడా లేకుండా రాత్రనే తేడా లేకుండా ల్యాండ్ అయ్యే సదుపాయాల్ని మనం కల్పించాలి. ఆ దిశగా ఒక అడుగు పడింది. ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ వే కారిడార్ మీద ఉన్న
గంగా ఎక్స్ప్రెస్వే ఎయిర్ స్ట్రిప్, ఇది 3.5 కిలోమీటర్ల లెంగ్త్ ఉంటుంది. ఈ ఎయిర్ స్ట్రిప్ని టెస్ట్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ చేసింది, ఎందుకంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసము. దీని ప్రత్యేకత వచ్చేసి ఇది పగలే కాకుండా రాత్రిపూట్ల కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ని ల్యాండ్ చేయించగలిగే సదుపాయం ఉన్న ఎయిర్ స్ట్రిప్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ డే అండ్ నైట్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫెసిలిటీ అని చెప్పవచ్చు. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది, ఉత్తరప్రదేశ్. ఇక ఈ ఎయిర్ స్ట్రిప్ విషయానికి వస్తే, ఈ గంగా ఎక్స్ప్రెస్వే ఇది కారిడార్ అనమాట, ఒక రోడ్ కారిడార్. ఇట్ కనెక్ట్స్ నేషనల్ క్యాపిటల్ న్యూఢిల్లీ విత్ ద ప్రయాగ్రాజ్. యూపీలోని ప్రయాగ్రాజ్ని, న్యూఢిల్లీని యూపీలోని ప్రయాగ్రాజ్ని కలుపుతుందన్నమాట. దీంట్లో భాగంగానే ఈ ఎయిర్ స్ట్రిప్ని నిర్మించారు. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక స్పేస్ క్రాఫ్ట్ వ్యోమనౌక వార్తల్లో ఉంది. కాస్మోస్ 482 వ్యోమనౌక, కాస్మోస్ 482 స్పేస్ క్రాఫ్ట్. ఈ కాస్మోస్ 482 వ్యోమనౌకని యుఎస్ఎస్ఆర్, అప్పటి సోవియట్ యూనియన్ 1972లో శుక్రుడిని పరిశోధించడానికి, వీనస్ గ్రహాన్ని, వీనస్ ప్లానెట్ని స్టడీ చేయడానికి 1972లో లాంచ్ చేసింది. అయితే ఇది లాంచ్ చేసిన తర్వాత ఈ రాకెట్లో కొద్దిగా మాల్ ఫంక్షన్, ఈ రాకెట్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల అది భూకక్షని దాటలేకపోయింది. ఆ భూకక్షలోనే ఉండిపోయింది, శుక్రగ్రహాన్ని చేరలేదు, అక్కడక్కడే తిరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు దాదాపు 50 ఏళ్ల తర్వాత అది స్లోగా ఎర్త్స్ అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ ఇవ్వబోతూ ఉంది. అయితే ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుంది, ఎక్కడ పడుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ మెజారిటీ ఆఫ్ ద ఎర్త్స్ ఈజ్ కవర్డ్ విత్ ఓషియన్, కాబట్టి సముద్రంలో పడడానికే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సో కాస్మోస్ 482, దీని బరువు సుమారుగా 1/2 టన్ను, అంటే 500 kgs. నెక్స్ట్ వన్, ఇండియా ఏఐ మిషన్తో ఇంటెల్ ఇండియా ఒప్పందం. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి, యువతకు ఏఐ రంగంలో స్కిల్లింగ్ ఇవ్వడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉండే ఇండియా ఏఐ మిషను ఇంటెల్ ఇండియా కంపెనీతో ఒక ఎంఓయూ కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా ఏఐ స్కిల్లింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇండియా ఏఐ మిషన్ సిఈఓ అభిషేక్ సింగ్ గారు తెలిపారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా ఏఐ మిషన్ సిఈఓ అభిషేక్ సింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా ఏఐ మిషన్ అనేది ఈ మధ్యన వార్తల్లో ఎక్కువగా మనము చూస్తూ ఉన్నాము, డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇక ఈ ఎంఓయూలో భాగంగా 4 ప్రోగ్రాములని చేపడతారు, 4 ప్రోగ్రామ్స్. ఒకటి యువ ఏఐ ప్రోగ్రామ్, అంటే యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో శిక్షణ ఇవ్వడానికి. రెండవది స్టార్టప్ ఏఐ ప్రోగ్రామ్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో స్టార్టప్లకి శిక్షణ ఇవ్వడానికి. థర్డ్ వన్ ఇండియా ఏఐ డైలాగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చర్చలు నిర్వహించడానికి డైలాగ్స్. నెక్స్ట్ వన్ భాషిని ప్లాట్ఫామ్. ఈ భాషిని ప్లాట్ఫామ్ అనేది భారతదేశపు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్ అని చెప్పవచ్చు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. భాషిని లాంగ్వేజ్ ట్రాన్స్లేషనల్ టూల్. ఈ భాషిని టూల్ని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా చేరవేయాలని చెప్పేసి ఈ ఎంఓయు భాగంగా నిర్ణయించుకున్నారు. ఇక ఇండియా ఏఐ మిషన్కి వస్తే, ఇండియా ఏఐ మిషన్ we discussed many times but we will recall again. ఇండియా ఏఐ మిషన్ని 2024 మార్చ్ 7న అప్రూవ్ చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సుమారుగా 10,300 కోట్ల పెట్టుబడి దీనికి కేటాయించారు. ఇందులో భాగంగా 10,000 జీపీయూలను, 10,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ను కూడా డిప్లాయ్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేసింది ఇటీవల. భారతదేశంలో ఇండియా ఏఐ మిషన్ కింద తొలిసారిగా ఒక కంపెనీకి ఒక బాధ్యతను అప్పచెప్పారు. ఇండియాస్ ఫస్ట్ లాంగ్వేజ్ టూల్, భారతదేశపు తొలి లాంగ్వేజ్ ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు ఏదైతే ఓపెన్ ఏఐకి సంబంధించిన చాట్ జీపీటీ అలా ఉందో అటువంటి ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేయడానికి ఒక స్టార్టప్ని సెలెక్ట్ చేశారు ఇండియా ఏఐ మిషన్ కింద. ఆ స్టార్టప్ ఈ 10,000 జీపీయూల్లో 400 జీపీయూల్ని వినియోగించుకొని ఆ టూల్ని డెవలప్ చేస్తుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అది బెంగళూరుకు చెందిన స్టార్టప్. మీకు హింట్ ఇస్తా ఉన్నాను,
బెంగళూరుకు చెందిన కంపెనీ. ఆ కంపెనీ పేరేందో ఆన్సర్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ వన్, ఒక బుక్కి సంబంధించి నెరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్. నెరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్. ఈ బుక్ వచ్చేసి జస్టిస్ ఎన్వి రమణ, భారతదేశపు మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ గారి గురించి. ఆయన 48వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన సమయంలో వివిధ సందర్భాల్లో వివిధ ప్రసంగాలు, వివిధ స్పీచెస్ ఇచ్చి ఉంటారు. ఆ ప్రసంగాల కలెక్షన్ అన్నమాట. a collection of his speeches during his tenure as 48th CJI of India. దాని పేరే నెరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్. దీన్ని మే 7వ తారీఖున న్యూఢిల్లీలో లాంచ్ చేయబోతా ఉన్నారు. ఈ ఈవెంట్కి ప్రెజెంట్ మే 14న బాధ్యతలు స్వీకరించబోయే 52వ CJI జస్టిస్ బిఆర్ గవాయ్ గారు కూడా అటెండ్ కాబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్, స్టాటిక్ వన్, ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ప్రపంచ పెద్దావిడిగా ఎథెల్ కేటర్హామ్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. బ్రెజిల్కు చెందిన అత్యంత పెద్ద వయస్కురాలు, ద ఓల్డెస్ట్ హ్యూమన్, ఓల్డెస్ట్ ఫీమేల్. ఆమె 116 ఏళ్ల వయసులో మరణించింది. బ్రెజిల్కు చెందిన ఆమె. ఇప్పుడు ఆమె మరణించడంతో లండన్కు, ఇంగ్లాండ్కు చెందిన ఎథెల్ కేటర్హామ్కి ఆ ఘనత లభించింది. ఈమె 115 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్ ప్రెజెంట్ ప్రపంచంలో ఓల్డెస్ట్ లేడీ అంటే ఎథెల్ కేటర్హామ్, లండన్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ బెస్ట్ ఉమెన్ ప్లేయర్ 2024, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఉత్తమ మహిళా ప్లేయర్ 2024 అవార్డు తెలంగాణకు చెందిన ఫుట్బాల్ ప్లేయర్ సౌమ్య గుగులోతు ఈ అవార్డును పొందింది. ఈ అవార్డును పొందిన ఫస్ట్ తెలంగాణ ఫుట్బాల్ ప్లేయర్ ఈమె. ఇక బెస్ట్ మేల్ ప్లేయర్ విషయానికి వస్తే, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ బెస్ట్ మేల్ ప్లేయర్ విషయానికి వస్తే ఈ సంవత్సర కాలానికి గాను సుభాషిష్ బోస్. నెక్స్ట్ వన్, అగైన్ ఇక స్పోర్ట్స్ లింక్ టు సోషల్ ఇష్యూస్ అని చెప్పవచ్చు. ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ బోర్డు ఒక నిర్ణయం తీసుకునింది. ఇక నుంచి ఇంగ్లాండ్ మహిళల క్రికెట్లో ట్రాన్స్జెండర్స్ని ఆడనివ్వకూడదు, ట్రాన్స్ ఉమెన్ని ఆడనివ్వకూడదని చెప్పేసి బ్యాన్ చేసింది. ఆల్రెడీ ఇటీవల ఇంగ్లీష్ ఫుట్బాల్ అసోసియేషన్ కూడా ఈ నిర్ణయం తీసుకుంది, ట్రాన్స్జెండర్లని మహిళా క్రికెట్లో ఆడించకూడదని. ఇప్పుడు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కూడా ఈ నిర్ణయం తీసుకుంది. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇటీవల హంగరీ ఏ విధంగా అయితే ట్రాన్స్జెండర్లకు సంబంధించిన బుడాపెస్ట్ ప్రైడ్ అనే ఈవెంట్ను బ్యాన్ చేసిందో, ఇప్పుడు ఇది క్రికెట్ క్రీడకు సంబంధించి బ్యాన్ ఆన్ ట్రాన్స్జెండర్ ఉమెన్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఫ్లోటింగ్ విలేజ్ ఏషియా గేమ్స్ 2026, ఇండియా డెన్మార్క్ ఎనర్జీ కోఆపరేషన్ అగ్రిమెంట్, ప్రాణాంతకంగా మారిన ఎండలు, చలి, ఓపీ జిందాల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ హర్యానా రిపోర్ట్, 58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతదేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్, అవార్డు గెలుచుకున్న హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వింగ్, ట్రెండ్స్ ఇన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్, మళ్ళీ పెరిగిన ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్, ఆసియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ సోలార్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, గంగా ఎక్స్ప్రెస్ వే ఎయిర్ స్ట్రిప్ను టెస్ట్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భూ వాతావరణంలోకి రానున్న 50 ఏళ్ల నాటి వ్యోమనౌక,
ఇండియా ఏఐ మిషన్తో ఇంటెల్ ఇండియా ఒప్పందం. నెరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఎ జడ్జ్ స్పీక్స్ బుక్. ప్రపంచ పెద్దావిడిగా ఇంగ్లాండ్కు చెందిన ఎథెల్ కేటర్హామ్. ఉత్తమ క్రీడాకారిణిగా తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డు ఫుట్బాల్. ఇంగ్లాండ్ ఉమెన్స్ క్రికెట్లో ట్రాన్స్జెండర్లను బ్యాన్ చేసిన ఇంగ్లీష్ క్రికెట్ బోర్డ్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow and thank you everyone.